నా పేరు ఇవాంజలిన్. మెజిషియన్గా నేర్చుకున్నాను. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మా మామయ్య గారు మెజిషియన్గా చేస్తుండేవారు. తన దగ్గర నేర్చుకొని చాలా ప్రోగ్రామ్స్ చేశాను. ముందు చేస్తున్నప్పుడు చిన్న చూపు చూశారు, ఇది అమ్మాయిలు చేయొచ్చా చేయకూడదా అనేది. కానీ కాకపోతే ఈరోజు దీనికి చాలా ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడే కాకుండా వేరే వేరే దేశాల్లో కూడా మ్యాజిక్ షోలు ఇవ్వడానికి అమ్మాయిలు ఎంతగానో ముందు ఉన్నారు. ఈరోజు దీనివల్ల నాకు చాలా సక్సెస్లో ఉన్నాను. నేను డిగ్రీ చదువుకున్నాను. మాది ఇక్కడ పరకాల దగ్గర మొగుళ్ళపల్లి గ్రామము. మా పేరెంట్స్కు వ్యవసాయం చేస్తూ ఉండేవారు. నేను డిగ్రీ చదువుకున్న తర్వాత జాబ్స్ కోసం ట్రై చేశాను. ఆ తర్వాత ఇది ఒక మ్యాజిక్ అనే ఒక కళను ఎంచుకోవడం జరిగింది. నేర్చుకొని దీని ద్వారా చాలా ప్రోగ్రామ్స్ ఇస్తున్నప్పుడు చాలా ఒడదుడుకులు వచ్చినాయి. కానీ వాటిని తట్టుకొని ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉండడం జరిగింది. దీనివల్ల అమ్మాయిలు నేర్చుకోవచ్చా అని చాలామంది అన్నారు. కానీ నేర్చుకుంటే మీకు ఏం ప్రోగ్రామ్స్ ఉండవు, ఏం ఉండదు, దీనివల్ల జీవనోపాధి జరగదు అని చెప్పిండ్రు. అయినప్పటికీ కూడా దీన్ని నేర్చుకోవడం జరిగింది. దీని ద్వారా మంచి జీవనోపాధి కూడా దొరుకుతుంది. కాబట్టి అమ్మాయిలు కూడా నేర్చుకోవచ్చు ఈ కళను. కాబట్టి ఈరోజు దీనివల్ల నాకు మంచి జీవనోపాధి దొరుకుతుంది. మహిళలు కేవలం ఇది మాత్రమే నేర్చుకోవాలనేది మాత్రం ఏమీ లేదు. మనకు ఇష్టమైనది ఎంత కష్టమైనా ఇష్టంతో నేర్చుకుంటే అది మనకు చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మహిళలు కేవలం మనకు సంబంధించిన వాటియే కాకుండా ఏదైనా నేర్చుకోవడానికి ఆస్కారంగా ఉంది. కాబట్టి ఈ కళను నేర్చుకోవడానికి నేను చాలా ముందు ఇష్టపడలేదు. కానీ దీని ద్వారా కూడా మంచి ఇన్కము, మంచి ఆదరణ ఉండడం వల్ల దీన్ని నేర్చుకోవడం జరిగింది. మనం మహిళము కేవలము ఇంట్లోనే ఉండకుండా చిన్న చిన్న పనులే కాకుండా దేన్నైనా సాధించే శక్తి మనలో ఉంటుంది. కాబట్టి దేన్నైనా మనం నేర్చుకోవచ్చు. అందుకే ఎవరైనా ఏ మహిళ అయినా స్ఫూర్తిదాయకంగా ప్రతిదాన్ని కష్టంతోనైనా ఇష్టంగా నేర్చుకుంటే బాగుంటుంది. కాబట్టి ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన ఈ అందరి టీవీ వారికి, యాజమాన్యానికి నా నమస్కారం. ఈరోజు యువత చెడ్డ దారులు పడుతుంది. తనకు వచ్చిన దాన్ని కాకుండా ఏదేదో చేస్తూ తన తల్లిదండ్రుల మాట వినకుండా వారికి ఇష్టం వచ్చిన విధంగా చేస్తూ యువత ఈరోజు చాలా అడ్డదారులు తొక్కుతుంది. అలా కాకుండా మీ తల్లిదండ్రుల ఇష్ట ప్రకారంగా వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు చెప్పిన దాన్ని మీరు చేస్తూ మంచి ప్రయోజకులు కావాలని మేము ఆశిస్తున్నాం. ఈరోజు సీరియల్స్, సినిమాలు అనేది మహిళలపైన చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి మనము దానిలో ఉన్న మంచిని మాత్రమే గ్రహించి చెడును అనేది మనం తీసుకోకుండా అలాంటి ప్రలోభాలకు ఎలాంటి దానికి మనము ఈరోజు తల వంచే విధంగా ఉండకుండా మంచి దారిలో నడవాలని మీకు ఒక మంచి స్ఫూర్తిదాయకంగా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటున్నాం. నాకు ఈ మంచి అందరి టీవీ కార్యక్రమం ద్వారా నాకు ఈ నారీ శక్తి అవార్డుని ఇచ్చిన ఈ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు కూడా దీన్ని పాలి భాగస్తులు కావాలని కోరుకుంటున్నాం.